హలో ఎవ్రీవన్, ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ కేసు చూపిస్తాను. దీన్ని ఏలియన్ లింబ్ ఫినామినా అని అంటారు. ఎడం చెయ్య తన మాట వినట్లేదు, అంటే తను షర్ట్ లాగేయటము లేకపోతే ఎటైనా వెళ్తా అంటే దారిలో ఏదైనా పట్టేసుకోవటం అట్లా ఆ చేతిని కంట్రోల్ చేయడానికి ఆయన కుడి చేయి వాడి ఆ చేతిని కంట్రోల్ చేస్తుంటారు. బ్రెయిన్లో రెండు హాఫ్స్గా ఉంటుంది అన్నమాట. ఎడమ చెయ్యని కుడివైపు బ్రెయిన్ కంట్రోల్ చేస్తే, అలాగే కుడి చేతిని ఎడమ వైపు బ్రెయిన్ ఆపోజిట్ సైడ్ కంట్రోల్ చేస్తే ఈయనకి కుడివైపు బ్రెయిన్ ఫ్రాంటల్ లోబ్లో స్ట్రోక్ రావడం వల్ల ఎడమ చెయ్యి కంట్రోల్ తగ్గిపోయింది. ఏలియన్ లింబ్ ఫినామినన్ అయింది, అంటే సొంతగా బ్రెయిన్ కంట్రోల్ తగ్గింది. సో ఈ యొక్క ఇంట్రెస్టింగ్ కేసు చూడండి. ఎందుకు పట్టుకుంటున్నారు? ఎందుకు పట్టుకుంటున్నారు చేతిని? పట్టుకోకుండా వదిలేయండి. ఈ చేత్తో జేబులో తీయండి ఏమన్నా. ఈ చేత్తో రాదు, ఈ చేత్తో రాదు, వదిలేయండి. లోపలికి వెళ్దాం. వదిలేయండి, వదిలేయండి, వెనక పెట్టద్దు, వదిలేయండి. ఎందుకు షర్ట్ని లాగుతున్నారు? అది లాగుతుందా, మీరు లాగుతున్నారా? దానికి అదే లాగేస్తుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారు? వెనక పెట్టుకోవాలి. ఆ చేత్తో పెట్టుకుంటే కొంచెం ఆగుతుంది. ఓకే, వదిలేస్తే మాట అయినట్ల. ఇంకేమో షర్ట్ నైనా ఇంకేమైనా పట్టుకుంటుందా? వెళ్ళేట బెంచీలు అట్లా పట్టుకుని వెళ్తా అంటే పట్టేసుకుంటుందా? ముందుకు పెట్టండి, ముందుకు పెట్టండి. మీ మాట అయినట్లా దాని నుంచి అదే చేస్తుంది. ఈ పేషెంట్కి స్ట్రోక్ ట్రీట్మెంట్ చేసామండి. ఆ స్ట్రోక్ కారణాలు ఎవాల్యుయేట్ చేసి మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉండటానికి మెడిసిన్ పెట్టాము. అంతేకాకుండా ఈ ఎడం చెయ్యి ఆయన షర్ట్ని లేకపోతే వెళ్తా అంటే ఎవరినైనా పట్టేసుకోవటము, డోర్లు పట్టేసుకోవటం, ఆ విధంగా ఇన్వాలంటరీగా పట్టేసుకుంటాం కాబట్టి చేతిలో ఒక సాఫ్ట్ టాయ్ పెట్టాము. సో దట్ ఆ హ్యాండ్ ఆక్యుపైడ్గా ఉండటం వల్ల దేన్ని పట్టుకోకుండా పేషెంట్ కూడా చాలా రిలీఫ్గా అనిపించింది. ఆ విధంగా పేషెంట్ మేము ట్రీట్ చేసాం.